హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇదైతే మార్నింగ్ అన్నమాట. ఇంకా నాకు ఇంట్లో పనులు పూర్తి చేసుకొని, ఇంకా ఇంట్లో పనులు అంటే అన్నీ ఏమీ పూర్తి అవ్వలేదండి. ఇంకా మార్నింగ్ ఇంటి ముందు పనులు, ఇల్లు ఊడ్చుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసేసి ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ జ్యూస్ అయితే తాగుతామని ఇంకా చూస్తున్నానన్నమాట. ఇందాకే ఫ్రిడ్జ్లో నుండి అయితే తీసానండి బయటకి. బాగా కూల్గా ఉంది. కాసేపు అలా పెట్టేశాను అన్నమాట డైనింగ్ టేబుల్ దగ్గర. అదంతా ఒకసారి కలిపేశాను. మనం డైలీ తాగుతున్నాం కదా ఈ మధ్య ఏబీసీ జ్యూస్. ఈ మధ్య ఏంటండి, దాదాపుగా అయితే ఒక 2-4 మంత్స్ అవుతుంది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. డైలీ తాగుతున్నానండి. నాకైతే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ చాలా సెట్ అయ్యాయి అనిపిస్తుందండి. చాలా హెల్తీగా కూడా అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటంటే ఇంకా డైలీ కాకుండా అప్పుడప్పుడు స్కిప్ అయిపోతుందన్నమాట. ఏంటంటే మార్నింగ్ టైం టిఫిన్ చేయడము, అంటే ఏదో ఒకటి తినేసరికి ఇది ఇంకా తాగాలనిపించట్లేదు. మనకి ఎర్లీ మార్నింగే తాగామంటే బెటర్ అండి. మనము మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఎట్లాగో హాట్ వాటర్ తీసుకుంటాం కదా, హాట్ వాటర్ తీసుకున్న ఒక 10 మినిట్స్కి జ్యూస్ తాగితే బెటర్ అండి. మళ్ళీ మనము టీ తాగేసిన తర్వాత, అంటే అప్పుడప్పుడు టీ తాగేసి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా జ్యూస్ తాగాలంటే ఏదో కడుపు నిండుగా అనిపిస్తుంది, తాగాలనిపించదు అన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే నేను జ్యూస్ అదంతా తాగేసి ఇంకా నేను హెల్తీగా ఉండాలి కదా అండి. ఆడవాళ్ళని హెల్తీగా ఉంటేనే ఇంట్లో పనులన్నీ చకచక అయిపోతాయి. ముందైతే జ్యూస్ తాగేశాను. ఆ తర్వాత ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి బెడ్రూమ్ అంతా కూడా సర్దుతున్నాను అన్నమాట. ఇది మార్నింగ్ అండి, 7:30, 8 అవుతుంది. ఇంకా మా వారైతే లేచి తను బయట ఉన్నారు, అంటే తను ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా తన బిజీలో తను ఉన్నారన్నమాట. ఇంకా మా వారు లేవగానే ముందు బెడ్ అంతా కూడా క్లీన్ చేసేస్తానన్నమాట. ఇంకా నేను లేచిన వెంటనే మనకు పనులు ఉంటాయి కదా, ఇంటి ముందంతా గేట్ దగ్గర ఊడ్చేసుకొని మొత్తం కూడా వాటర్ పట్టేసుకొని ముగ్గులు వేసేసుకొని బాల్కనీలో ఊడ్చేసుకొని ఆ పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత నేనైతే ఇక్కడ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడ బెడ్షీట్ ఇవన్నీ కూడా సర్దుతున్నాను. ఈ మధ్య ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి ఇంకా బెడ్రూమ్స్ సదరడం కొంచెం తక్కువే అనుకోండి. ఒక రూమ్లో సర్దితే సరిపోతుంది కదా. ఎట్లాగో మనకి ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారండి. మా పాప వచ్చేస్తుంది, మా బాబు అయితే ఇప్పుడు రాడు. ఇంకా పాప అయితే ఈ మధ్యలో వస్తుందండి. ఇంకొక 4-5 డేస్లో అయితే పాప వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి పిల్లలకి ఎగ్జామ్స్ గురువారంకి లాస్ట్ అన్నమాట. ఇక్కడైతే నేను బెడ్షీట్ కానివ్వండి అన్ని రూమ్లలో డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. మార్నింగ్ టైం కదా, ఇల్లంతా ఊడ్చేసుకొని ఆ తర్వాత ఇక్కడ గుమ్మాలన్నీ కడిగేసుకున్నానండి. అంటే గడపలన్నీ కడిగేసి నేను ఇలా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. అలాగే గుమ్మానికి అయితే కొంచెం పసుపు కూడా రాస్తానండి. గడపకి పసుపు రాసి ఆ తర్వాత ఇలా ముగ్గు పిండితో అయితే ముగ్గులు వేస్తాను. నేను ముగ్గుకైతే బియ్యం పిండే యూజ్ చేస్తానండి. అస్సలు నేను అంటే ముగ్గు రాయి కానివ్వండి సున్నము ఇట్లాంటివి యూజ్ చేస్తారు కదా, నేను అవి అస్సలు వాడనండి. నాకు ఇలా స్వచ్ఛంగా బియ్యం పిండితో చేసిన ముగ్గు పిండి అంటేనే నచ్చుతుంది. నాకు అది వేయడమే ఇష్టం అండి. అది మనకి పక్షులు కానివ్వండి ఏవైనా ఒక చీమలు ఏవో ఒకటైతే జీవులు తింటాయండి. మనం ఊరికే అందులో ముగ్గురై వేసామనుకోండి, అది వేసిన ఫీలింగ్ కూడా అంత ఇష్టంగా అనిపించదు, నాకైతే నచ్చదు నా పర్సనల్గా. నేనైతే ఇలా ముగ్గు పిండితో అయితే వేస్తాను. మనకి ఎట్లాగో ఇంట్లో కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా అండి, రేషన్ బియ్యం అంటాం కదా, మనకి రేషన్ బియ్యం ఉంటాయి. ఇంకా వీటిని చక్కగా కడిగి ఆరబెట్టేసి ఆ తర్వాత ముగ్గు పిండి పట్టించుకున్నామంటే మనకి కావలసినప్పుడు ఇంట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా ముగ్గు వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా బియ్యం పిండితోనైతే సర్వపిండి పెట్టడానికి కారపూస చేయడానికి బాగా యూజ్ చేస్తానండి. అంటే మనకు శనగపిండి బియ్యం పిండి రెండు కూడా మిక్స్ చేసి కారపూస చేసుకుంటాం కదా, ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈ మధ్యలో అయితే పట్టించానండి. ఇంకా పాప వస్తుంది కదా, పాప వచ్చేసరికి తనకి బూందీ మిక్చర్ అంటే చాలా ఇష్టం. తన కోసం అయితే మిక్చర్ చేద్దామనేసి బియ్యం పిండి శనగపిండి రెండు కూడా కలిపేసి పిండి పట్టించాను. అలాగే ముగ్గు పిండి కూడా సపరేట్గా పట్టించాను అన్నమాట. ఇక్కడైతే గుమ్మానికి ముగ్గులు వేసుకున్నాక మనకి ఇలా ముందు చిన్నగా గ్రానైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా చక్కగా తుడిచేసి ఇలా మన అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే మా వారు వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి. మార్నింగ్ వంట అదంతా డైలీ ఉండేది. దాని తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. మా వారైతే బయట నుండి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు కావాలని చెప్తే అవి తీసుకొని వచ్చారన్నమాట.
ఇంక ఇక్కడ టమాటా పచ్చిమిర్చి అండి. అలాగే చాలా రోజుల నుండి గోంగూర కావాలి అంటే ఈసారి దొరికిందండి మాకు మార్కెట్లో. అసలు ఎక్కడ లేదంట అండి గోంగూర, అస్సలు దొరకట్లేదు. ఇంకా మా వారు ఏంటంటే ఎక్కువగా తను కాగజ్ నగర్ నుంచి, ఈస్గామ్ నుండి ఎక్కువగా ఆ ఏరియాలో ఎక్కువగా బయటికి వెళ్తారు కాబట్టి ఈస్గామ్ నుంచి అయితే వచ్చేటప్పుడు గోంగూర తీసుకొని వచ్చాడండి. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, మంచిగా ఉంది, చిన్న ఆకులు, చాలా బాగుందండి. కాకపోతే మనకు అదంతా పులుపు ఎక్కువగా ఉండదన్నమాట. అలాగే తోటకూర తీసుకొచ్చారు, కొత్తిమీర అవన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా తోటకూర అయితే మనకి ఇంకా ఇప్పుడు బాగా దొరుకుతుంది కాబట్టి చాలా వరకు ఆకుకూరలు చాలా హెల్త్కి మంచిదండి, చాలా వరకు అయితే తినాలి. ఇంక ఇక్కడ కిచెన్లోకి వచ్చేసానండి. చూసారా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. గిన్నెలు అయితే ఫుల్గా ఉన్నాయండి, గిన్నెలన్నీ సర్దుకోవాలి. ఇంకా సింక్ నిండి అయితే గిన్నెలు ఉన్నాయండి. ముందు సింక్లో ఉన్న గిన్నెలు కూడా తోమేసుకోవాలి. అలాగా నేనైతే ముందు స్టవ్ క్లీన్ చేద్దామనేసి స్టవ్ అంతా తుడిచేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ కాబట్టి నేనైతే టీ తాగేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కిచెన్లోకి వచ్చేసి ఈ పనులన్నీ చేసేస్తానన్నమాట. మనకేంటంటే ఇంకా కిచెన్లోకి వచ్చి పని చేయాలన్నా, ఈవినింగ్ టైంలో ఇల్లు ఉడ్చుకోవాలన్నా, ఇలా పనులు చేయాలంటే ముందైతే 4-4:30కి టీ తాగేసేయాలండి. ఆ తర్వాతే ఈ పనులన్నీ చేయాలనిపిస్తుంది. అదేంటో ఆ టైంకి టీ తాగకపోతే అసలు మనసులో పట్టదండి. అసలు ఏ పని చేయాలన్నా కూడా ఎనర్జీ రాదు, అస్సలు లేవాలనిపించదు కూర్చున్న చోట నుండి. నాకైతే అలాగే ఉంటుందండి. ముందైతే టీ తాగేసాను. టీ తాగేసాక ఇంకా స్టవ్ దగ్గర కానివ్వండి, గ్రానైట్ ఇవన్నీ తుడుస్తున్నానండి. మార్నింగ్ అంటే ఈరోజు టమాటా చారు చేశానండి. ఇంకా రసం చేసేటప్పుడు ఏంటంటే చిల్లిందన్నమాట. మనకి వెనక సైడు టైల్స్ ఉన్నాయి కదా స్టవ్ వెనకాల, కొంచెం చిల్లిందన్నమాట. నేను అప్పుడే చూసుకోలేదు, కాకపోతే ఇప్పుడు తుడిచేసానన్నమాట. ఇంకా తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. గిన్నెలు అయితే డైలీ 1 టైమే తోముతాను కాబట్టి ఇంకా ఫుల్గా అయ్యాకే తోముతున్నాను. ఇంకేంటంటే అక్కడున్న స్టాండ్లో ఉన్న గిన్నెలు కూడా సర్దుకున్నానండి. అన్నీ కూడా అంటే కొన్ని సర్దేశాను, కొన్ని పక్కకు పెట్టేశాను అన్నమాట. అంటే కొంచెం మనకి అవి పచ్చిగా ఉంటే వీటిని నేను వెంటనే మళ్ళీ కబోర్డ్లో సర్దనండి, పక్కకు పెట్టి ఉంచుతాను. ఎందుకంటే అవి పూర్తిగా ఆరిపోవాలి. వాటి నుండి అసలు వాటర్ లేకుండా అయిన తర్వాతే నేను లోపల సర్దుతాను. వాటర్ ఉన్నాయనుకోండి మనకి స్మెల్ వస్తాయి, మనకి లోపల ఫ్లైవుడ్ కూడా పాడైపోద్దండి. కబోర్డ్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. వాటర్తో ఎలా పడితే అలా కబోర్డ్లో సామాన్ యూజ్ చేసామనుకోండి మనకి ఫ్లైవుడ్ కూడా పాడైపోతుంది. సో నేనైతే అది ఈ మధ్య తెలుసుకున్నానన్నమాట. అంటే ఎవరో చెప్తే విన్నాను, అది నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ గిన్నెలు కూడా తోముతున్నానండి. మరీ ఎక్కువగా ఏం లేవు, కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు తోమాననుకోండి నేను మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఇంకా గిన్నెల జోలికైతే వెళ్ళానండి. ఆ తర్వాతే అన్నీ తోమేసుకుంటానన్నమాట. ఇంకా ఇంకొక 5 days తర్వాత మా పాప వస్తుంది కాబట్టి నాకు మళ్ళీ ఇంకుంటుంది అన్నమాట, ఫుల్ పని ఉంటుంది. పిల్లలు వస్తే అంతే కదా పాపం, ఇంకా వాళ్ళకి చేసి పెట్టాలి, తప్పదు. సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ వీడియో షూట్ చేశాను. ఇంక ఇక్కడ వంట చేస్తున్నానండి. రోజు ఎర్లీగానే వంట చేస్తున్నాను. నేనైతే ఇంకా ఇందాకే జ్యూస్ తాగేశాను. ఇంక అక్కడ గటక ఉందండి, అది కొంచెమే ఉంది, అది ఆవుకి వేసేస్తానన్నమాట. ఇంకా ఇదొచ్చేసి ఇప్పుడు వేడివేడిగా గటక చేస్తున్నానండి మా వారి కోసం. చూసారా గటక అయితే ఇలా చేస్తానండి. ముందు వాటర్ ఎసరు పెట్టేసి ఆ తర్వాత ఇందులో జొన్న రవ్వ ఉంటుంది కదా అది వేసి ఇలా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మంట పెట్టకుండా నార్మల్ చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి, అప్పుడు మనకు అది బాగా ఉడుకుతుంది. ఇలా చాలాసేపు కలుపుకోవాలండి, ఎందుకంటే ఉండలు కడుతుందండి. ఉండలు ఉందంటే లోపల పిండి అంటే అది పొడిలాగా అలాగే ఉంటుందన్నమాట, మనకి ఉడకదు. ఇంక ఇక్కడైతే ఈరోజు రాగి సంగటి కోసం నేను ఇక్కడ కొన్ని రైస్ పెట్టాను. ఇక్కడ అలాగే సంగటి కోసం ఏంటంటే రాగి పిండి కూడా ఇలా కలిపేసి పెట్టానండి. నేను చేసే రాగి సంగటి చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాననేది నేను మరో వీడియోలో కంపల్సరీ వీడియో అయితే షూట్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే కొన్ని రైస్ పెట్టానండి. ఏంటంటే ఒక చిన్న గిన్నె, చిన్న బౌలు, చిన్న గ్లాస్ నిండా అంతే అన్నమాట. నా వరకే కాబట్టి నాకు ఫుల్ సరిపోతుంది. ఇంక ఇక్కడ కొత్తిమీర అండి. ఇంక ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇంకా అందులోకి కావలసిన కొత్తిమీర, ఇంక ఇక్కడ ఉల్లిపాయ, మనకి ఉల్లికాడలు ఉంటాయి కదా అవన్నమాట, మేమైతే ఉల్లికాడలని అంటాం వీటిని. ఇంక ఇవన్నీ కూడా నేను కట్ చేసుకొని ఇంకా అవన్నీ స్టోర్ చేసి పెట్టానండి. నిన్న తీసుకొచ్చారు కదా ఈవినింగ్ మా వారు మార్కెట్ నుంచి, అవన్నీ కూడా సర్ది పెట్టేశాను అన్నమాట. నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే పక్కకి మనకి మటన్ కూడా ఉడుకుతుంది, ఇక్కడ గట్క కూడా రెడీ అవుతుందండి. చిన్న మంట మీదే పెట్టి చేయాలి, ఎక్కువగా మంట పెట్టామనుకోండి అడుగు అంటుకుంటుంది, పైన ఉడకదన్నమాట.
ఇంక ఇక్కడ సంగటి కూడా రెడీ అయితే మా వారికి నాకు ఇష్టమైన రెసిపీలు అన్నమాట ఈరోజు. తనకేమో గట్క, నాకు సంగటి. ఇంక ఇక్కడైతే మటన్ అయితే ఉడుకుతుందండి. ఇది ఇంకా లాస్ట్ విజిల్ అండి. ఈ విజిల్ అయిపోగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. మటన్ కూడా రెడీ అయిపోతుంది. ఇవాళ మా వారు తొందరగా బయటికి వెళ్తా అన్నారు. ఇంకా తను తినేసి వెళ్తే బెటర్ కదా అనేసి నేనైతే ఫాస్ట్గా వంట చేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి. 8 కల్లా నా వంట అంతా రెడీ అయిపోయింది. చూసారు కదా, మాకు ఈరోజు డిన్నర్ ఈరోజు టిఫిన్ టైంకి మాకు ఫుడ్ అంటే లంచ్ కూడా అయిపోద్ది అన్నమాట. ఇంకా ఈరోజు గటకకి సంగటిలోకి అయితే నేను ఇలా సూప్ చేశానండి. చాలా బాగుంటుంది. మటన్ సూపే బాగుంటుందండి. మా వారికి అయితే చాలా ఇష్టం మటన్ సూప్ అంటే గటకలోకి బాగుంటుందండి మనకు రైస్ కంటే కూడా. చూసారు కదా, ఇంక ఇక్కడ చిన్న మంట మీనైతే ఉడికిస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. మనకి ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుందండి. అన్నం ఉడికిన తర్వాతనే మనము సంగటి అంటే మనము రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా రెండిట్లో కూడా కావలసినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం గటుకలో కూడా కంపల్సరీ ఉప్పు వేసుకోవాలి. అలాగే రాగి సంగటి చేసుకుంటే కూడా అందులో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేయకపోతే ఆ టేస్ట్ అస్సలు బాగుండదండి. మనకి కర్రీతో కలిపినా కూడా అంటే కొంచెం మనకి అంటే సప్పగా అట్లా అనిపిస్తుంది అన్నమాట. తినాలనిపించదు అంత ఇంట్రెస్ట్గా. అందులో మనం కొంచెం సాల్ట్ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆలోగా నేనైతే ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గిన్నెలన్నీ కడిగేసాను కదండి. మళ్ళీ ఈ గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే గిన్నెలన్నీ చక్కగా ఆరిపోయాయండి. అంటే ముందు రోజు గిన్నెలు, అలాగే నిన్న కడిగేసిన గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు ఇలా చూస్తే అసలు ఎంత చిరాగ్గా ఉందంటేనండి, వీటిని ఎప్పుడెప్పుడు సర్దుదామా అనేసి అయితే అనుకుంటూ అలాగే ఉండిపోయాను. మొత్తం మీద అయితే ఇంకా టైం కుదిరిందన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే మనకి ఇట్లా గంజులు పెద్దవి అవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ వాటిని అన్నీ కూడా నేను సెట్ చేసుకుంటూ కబోర్డ్లో అయితే సర్దాలండి. అవి ఎలా పడితే అలా పెట్టుకోలేం కదా మనము వాటిలో. ఎందుకంటే మనకి కిచెన్లో స్పేసెస్ తక్కువగా ఉంటుంది. మనం తక్కువ ఉన్న స్పేస్లో అన్నీ నీట్గా ఆర్గానిక్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎలా పడితే అలా పెట్టామనుకోండి మనకి కబోర్డ్స్ పాడైపోతాయి. అలాగే మనకి కావాలన్నీ కూడా మనకు టైంకు దొరకవండి. సో మొత్తం మీద ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట ఇంకా వంట అయ్యేలోగా. సో ఇంక ఇక్కడైతే మొత్తం మీద వంట అంతా కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, వేడిగా మటన్ కర్రీ అండి. చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ అన్నమాట. చాలా బాగుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడ మా వారి కోసం గట్క కూడా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మనకి గట్క ఇలా ఉండాలండి. చూసారా, మనకి ఇలా అన్నంలాగా ఉండాలండి. మరీ మెత్తగా జారులాగా అస్సలు ఉండొద్దు. మనకి ఇలా రైస్ లాగే ఉండాలి. బాగుంటుందంట టేస్ట్. మా వారికి అయితే ఇష్టం. అలాగే ఇంక ఇక్కడ సంగటి కూడా ఉడికిపోయిందండి. కొంచెం చిన్న మంట మీద ఉంచాను. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచాను అనుకోండి. ఇది మనకి ఇంకా కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ముద్ద కట్టుకుంటే సరిపోద్దండి. అంటే మనం ఇలా ఉండల్లాగా చేసుకుంటే సెట్ అయిపోద్ది అన్నమాట. అవి వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. సో మొత్తం మీద చూసారా, ఇంకా మా ఇంట్లో ఈరోజు ఏంటంటే స్పెషల్ మటన్ కర్రీ, రాగి సంగటి, అలాగే జొన్న గటక అండి. చాలా స్పెషల్స్, మాకు చాలా ఇష్టం. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ కోసం అయితే కంపల్సరీ బగారా రైస్ అయితే చేస్తానండి. మా పిల్లలు ఇద్దరికి మటన్ కర్రీ, బగారా రైస్ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. ఇంకా బాబుకైతే ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళొస్తారన్నమాట. ఈ మధ్యలో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చొస్తారు. ఎట్లాగో పాపని తీసుకురావడానికి వెళ్తారు కదా, ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు మా బాబుకి కూడా పంపిస్తానండి. ఇంక ఇక్కడైతే నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి. నేనైతే ఇక్కడ సంగటి పెట్టేసుకున్నాను. మా వారికి వేసి ఇచ్చాను. మా వారు తింటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ సంగటి వేసుకొని చక్కగా మటన్ కర్రీ వేసుకొని ఫుల్గా సూప్ వేసుకున్నానండి. కారం తక్కువగా ఉందన్నారు మా వారు. చాలా బాగుందంట. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్.